అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా చేతికి ఒక డాక్యుమెంట్ వచ్చిందండి. అంటే ఇది గ్యాగ్ ఆర్డర్ వచ్చింది అని చెప్పేసి టీవీ5లో, కేవలం టీవీ5లో మాత్రమే ఒక వార్త వచ్చిందండి. సాంబశివరావు అలాగే మూర్తి మాట్లాడారు. నేను తర్వాత చాలా వెతికాను, ఎక్కడైనా ఏదైనా వచ్చిందని. ఒక డాక్యుమెంట్ నా చేతికైతే వచ్చిందండి. ఇదే గ్యాగ్ ఆర్డర్ లాగా నాకు అనిపిస్తుంది. నా దగ్గర 100% కన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ ఒకటైతే మనం అందరం గౌరవించాలండి, కోర్టు ఆర్డర్ని ఎవరైనా కానీ ఖచ్చితంగా గౌరవించాలి. కోర్టు ఆర్డర్ని ఎవరైనా ఫాలో అవ్వాల్సిందే. అందులో ఎటువంటి మళ్ళీ ఇఫ్స్ బట్స్ ఉండవు, అనే ఆస్కారం లేదు. ఫాలో అవ్వాల్సిందే. అండ్ ఇక్కడ మాత్రం మళ్ళీ నేను టీవీ5లోని యాంకర్లైన మూర్తిని అలాగే సాంబశివరావుని అరెస్ట్ చేయమని చెప్పేసి నేను పోలీసులను కోరుతున్నాను. కోర్టులను కూడా మీరు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ని వాళ్ళు తప్పుగా చదివారు, ఒక్కసారి ఆ విషయాన్ని కూడా పరిశీలించమని నేను కోర్టులను కూడా అడుగుతున్నాను. కోర్టులు అలా పరిశీలించవేమో, ఎవరైనా కేసు వేయలేమో, ఎవరైనా కానీ దానిపై వాళ్ళిద్దరిపై కేసు వేసినా కానీ నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా తప్పుగా మాట్లాడారు. వాళ్ళు ఏమన్నారు, న్యాయం గెలిచింది, న్యాయం గెలిచింది, ఆ వీడియోలు డీప్ ఫేక్ అని తెలిసిపోయాయి, అవి ఒరిజినల్ కాదని తెలిసిపోయాయి, ఈ రోజు కాకపోయినా రేపైనా న్యాయం గెలుస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇది పెద్ద దెబ్బ. ఎక్కడ కూడా గ్యాగ్ ఆర్డర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది దెబ్బ అని లేదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావనే లేదు. అండ్ రెండవది అతి ముఖ్యమైన విషయం అండి, అతి ముఖ్యమైన విషయం, అదే నేను చదువుతున్నాను. వాళ్ళు ఏమన్నారు, డీప్ ఫేక్ కాదని తెలిసిపోయింది, న్యాయం గెలిచింది, న్యాయం గెలిచింది అన్నారు కదా. అది మొత్తం శుద్ధ అబద్ధమని ఈ పేపర్లో నేను చదివిన తర్వాత నాకు తెలిసిందండి. ఒకసారి ఆ పేపర్లో ఏముందో యాజ్ ఇట్ ఈస్గా చదువుతాను. ఎందుకంటే ఇప్పుడు కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని మనం గౌరవిస్తాం, కోర్టు ఆర్డర్ను శిరసా వహిస్తాం. ఇప్పుడు నేను కూడా కొన్ని విషయాల్లో నేను బలంగా నమ్మేది ఏంటంటే అండి, ఏదైనా ఒకటి మాట్లాడినప్పుడు ఒక పార్టీ కాకుండా 2-3 పార్టీలు ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనేది నా ఉద్దేశం. అందుకనే నేను ఎక్కడా కూడా ఆ వీడియోలు కానీ ఆ ఫోటోలు కానీ నేను చూపించలేదు. నా ట్విట్టర్లో పెట్టలేదు, నా ఫేస్బుక్లో పెట్టలేదు. నా వీడియోలో కూడా ఇదిగో ఈ వీడియో అంట కౌగిలించుకున్నాడంట అని కూడా నేను ఎక్కడ చూపించలేదు. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ దట్స్ అ మినిమం రెస్పాన్సిబిలిటీ యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా. లైక్ మళ్ళా నా వ్యక్తిగత అభిప్రాయం నాదండి. వేరే వాళ్ళు పెట్టిన వాళ్ళు తప్పు చేశారా అంటే కానే కాదు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. నా వరకు నాకు అనిపించేది ఏంటంటే, నాకు పెట్టకూడదని నాకు అనిపించింది, నేను పెట్టలేదు. ఎక్కడే కానీ మేబీ నాకు తెలియకోకుండా ఎక్కడైనా లేదు, ఆ మహిళ ఫోటో ఎక్కడ కనిపించుకోకుండానే నేను జాగ్రత్త పడ్డాను. అంటే ఫేస్ కనిపించుకోకుండానే నేను జాగ్రత్త పడ్డాను. 99.9% నేను షూర్ నేను ఎక్కడ కూడా ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ అలాగే యూట్యూబ్లో కానీ ఆ వీడియోలు ఆ ఫోటోలు నేను చూపించలేదు. ఒకవేళ ఎక్కడైనా నాకు తెలియకోకుండా వచ్చినా నేను తీసేయడానికి నేను ఎప్పుడు కూడా వెనకాను. ఎందుకంటే ఇక్కడ అది ఒరిజినల్లా డీప్ ఫేకా అది కాదు మ్యాటర్. మహిళలు ఉన్నప్పుడు వాళ్ళని ఎక్స్పోజ్ చేయకూడదు అన్నదే నా అభిమతం. వాళ్ళ ఫేస్ చూపిస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళు ఏదైనా మళ్ళీ ఇదవుతారు అన్నది నేను ఆలోచించి ఆ రోజునే కాదు ఎప్పుడు కూడా అండి, నారాయణ గారి మరదలు గారు బయటకు వచ్చేసి వీడియోలు చేసినప్పుడు కూడా నేను ఎక్కడ నారాయణ గారి మరదలి ఫొటోస్ వీడియోస్ నేను ఎక్కడ బయట పబ్లిష్ చేయలేదు, ఆమె వీడియోస్ చూపించలేదు, ఆమె ఫేస్ను తమ్నేల్గా నేను ఎక్కడ పెట్టలేదు. నిహారిక కొన్నిదల అప్పుడు పబ్బుకి వెళ్ళి ఏదో రచ్చరచ్చ అయితే కూడా నేను ఎప్పుడు కూడా ఆ అమ్మాయి ఫోటో ఎక్కడ నా తమ్నేల్లో పెట్టలేదు. నేను ఎప్పుడు కూడా ఆ అమ్మాయి ఇదిగో ఇక్కడ పట్టుబడింది, పోలీసులు తీసుకెళ్తున్నారు చూడని నేను వీడియోలు చూపించలేదు. అఫ్కోర్స్ అన్ని చోట్ల వచ్చినాయి, కానీ నేను చూపించలేదు. బికాస్ దట్స్ హౌ ఐ ఫీల్ విమెన్ షుడ్ బి రెస్పెక్టెడ్. తప్పు ఎవరు చేశారు అనేది ఎవరికి తెలుస్తుందండి, కోర్టులు నిర్ణయిస్తాయి, మనం కాదు. కానీ మనకు తెలిసినంత వరకు మనం జాగ్రత్తగా ఉండాలనేది నా అభిమతము. కానీ వ్యక్తిత్వాల గురించి మాట్లాడొచ్చండి, 100% మాట్లాడచ్చు. వాళ్ళు పబ్లిక్ లైఫ్లో ఉంటే, వాళ్ళు ఏదైనా పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటే అటువంటి వ్యక్తుల గురించి, వారి వ్యక్తిత్వాల గురించి ఖచ్చితంగా మాట్లాడచ్చు, మాట్లాడడంలో తప్పే లేదు. ఇప్పుడు గ్యాగ్ ఆర్డర్లోకి వెళ్దాం. ఇన్ కేసెస్ ఆఫ్ మ్యాండేటరీ ఇంజెక్షన్ అట్ ఇంటరిమ్ స్టేజ్, ద కోర్ట్ మస్ట్ ఎక్సర్సైజ్ గ్రేటర్ కాషన్. The plaintiff has to show that there exists a strong prima facie case of a higher standard. The injury complained of is serious and irreparable in addition to the balance of convenience and irreparable injury. Mandatory injection at interim stage, మధ్యంతర ఉత్తర్వులు మనం జారీ చేయాలంటే, ఇంజంక్షన్ అంటే సీజ్ సర్టెన్ యాక్షన్స్ అని, అంటే ఏవైనా చేసే పనులు ఆపండి అని. ఇంటరిమ్ స్టేజ్ అంటే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి అంటే కోర్టు చాలా విషయాల్ని పరిగణలోకి తీసుకోవాలి. ప్రైమా ఫేసీ ఉందా లేదా అన్నది ఆలోచించాలి. ఓకే, ఇది జరిగే అవకాశం ఉందా లేదా అన్నది కోర్టు నమ్మాలి.
నమ్మినప్పుడు మాత్రమే ఇటువంటివి ఇంజెక్షన్స్ అంటే ఏది గ్యాగ్ ఆర్డర్లు కానీ ఇంకోటి కానీ సీజ్ స్పెసిఫిక్ యాక్షన్స్ మీరు చేసే పనులు ఆపండి అని ఇంటరిమ్ స్టేజ్ అంటే మధ్యలోనే ఉత్తర్వులు ఇవ్వాలి అంటే కోర్టు చాలా జాగ్రత్తగా అన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకోవాలి అని చెబుతూనే ఇన్ మ్యాటర్స్ ఆఫ్ రెప్యుటేషన్ ద సుప్రీం కోర్ట్ has recognized reputation as an integral facet of right to life under Article 21 of the Constitution of India as held in Subramaniam Swamy versus Union of India. సుబ్రహ్మణ్య స్వామి కేసులో అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చింది ఏంటంటే రిప్యుటేషన్ యాజ్ ద ఇంటిగ్రల్ ఫ్యాసెట్ ఆఫ్ రైట్ ఆఫ్ లైఫ్. రిప్యుటేషన్ అంటే ఒక వ్యక్తి యొక్క గౌరవం అన్నది చాలా చాలా ప్రధానమని ఇంతకుముందు కూడా సుప్రీంకోర్టు చెప్పింది. గౌరవానికి భంగం కలగకూడదు, ఏ వ్యక్తి గౌరవానికైనా భంగం కలగకూడదు. ప్రతి సిటిజన్కి గౌరవం అనేది చాలా ముఖ్యము. సో దాన్ని పరిగణలోకి తీసుకుంటామని రాస్తూ ద ప్లెయింటిఫ్ అంటే కంప్లైంట్ ఇచ్చినతను, ద ప్లెయింటిఫ్ హ్యాస్ ప్రొడ్యూస్డ్ కాపీస్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ లాడ్జ్ బై హిస్ పీపుల్ అండ్ బై ద లేడీ అలెజ్డ్లీ డిపిక్టెడ్ ఇన్ ద వీడియో. సో కంప్లైంట్ చేసిన వ్యక్తి అంటే ఇక్కడ బిఆర్ నాయుడు ఎఫ్ఐఆర్లు సబ్మిట్ చేశాడు. అలాగే ఆ మహిళ ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ మహిళ ఇచ్చిన కంప్లైంట్ను కూడా ఇక్కడ పొందుపరిచారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడే సాంబశివరావుని టీవీ5 మూర్తిని అరెస్ట్ చేయాలని నేను కోరేది ఇక్కడే. అట్ దిస్ స్టేజ్ బాగా వినండి, అట్ దిస్ స్టేజ్ the court is not required to determine conclusively whether the videos are deepfakes or genuine recordings. ఈ స్టేజ్లో ఇప్పుడు మనము కోర్టులో మన దగ్గర ఉన్న సాక్ష్యాల్ని మనము చూసి ఆ ప్రైమా ఫేసీని మనం చూసి ఇప్పటికిప్పుడు మనము అవి ఒరిజినల్ వీడియోలా డీప్ ఫేక్ వీడియోలా అని నిర్ధారించలేము, నిర్ధారణ చేయాల్సిన అవసరము కూడా లేదు ఈ స్టేజ్లో అన్నారు. అట్ ది స్టేజ్, మళ్ళీ ఇంగ్లీష్లో చదువుతాను చూడండి, తెలుగులో యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ చెప్తాను. అట్ ది స్టేజ్ దిస్ కోర్ట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు డిటర్మైన్ కంక్లూజివ్లీ నిర్దిష్టంగా వెదర్ ద వీడియోస్ ఆర్ డీప్ ఫేక్స్ ఆర్ జెన్యూన్ రికార్డింగ్స్, అవి ఒరిజినల్ వీడియోలా దొంగ వీడియోలా అని నిర్దిష్టంగా ఇప్పుడు తేల్చాల్సిన అవసరం లేదు కోర్టుకి. ఇప్పుడు తేల్చలేము కూడా, ఇంకా ఫర్దర్ మనం స్క్రూటినైజ్ చేయాలి, ఇంకా ఏవైనా ఆ విధంగా మనం ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఫర్దర్ ఆధారాలు తీసుకురావాలి. ఇప్పుడు మనకు అంత సమయం లేదు. ఇక్కడ మనం గౌరవం గురించి, వ్యక్తి గౌరవం గురించి ఈ ఆర్డర్ ఇస్తున్నాము అని రాశారు. సో ఎక్కడ కూడా అవి ఒరిజినల్లా అవి ఫేకా డీప్ ఫేకా అన్నది కోర్టు నిర్ధారణ చెయ్యలేదు. ఇదే మనకు ఈ డాక్యుమెంట్లో కోర్టులు చెప్తున్నాయి. సో వాళ్లకు కావాల్సినట్టు అన్వయించుకొని విజయం సాధించింది, నిజమే గెలిచింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ, వాళ్లకు దెబ్బ వీళ్లకు దెబ్బ, అవన్నీ కూడా అబద్ధాలు, శుద్ధ అబద్ధాలు. కోర్టును అవమానపరచడమే, కోర్టు ఆర్డర్ని తప్పుగా చదవడమే. నేను కోర్టు ఆర్డర్ని యాజ్ ఇట్ ఈస్గా చదువుతున్నానండి, వాళ్ళు చదివిండేది మొత్తం అబద్ధం. ద ఇంపంచ్డ్ కంటెంట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ contains imputation suggesting immoral and improper conduct. Such imputations, if false, would amount to defamation. ఇక్కడ ఆరోపణలు చాలా పెద్దవి. ఒకవేళ ఆ ఆరోపణలు అబద్ధమైతే డిఫమేషన్కి అన్ని విధాల అర్హత ఉంటుంది అన్నారు. ఆ ఆరోపణలు ఒకవేళ తప్పైతే అంటే ఏంటి, ఆ ఆరోపణలు నిజమా కాదా అన్నది కోర్టు తేల్చలేదు. అవి చాలా పెద్ద ఆరోపణలని కోర్టు చెప్పింది, కానీ అవి నిజమా అబద్ధమా అన్నది తేల్చలేదు. ఒకవేళ నిజమైతే డిఫమేషన్ వేయాల్సి ఉంటుంది అని మాత్రమే కోర్టు చెప్పారు. The plaintiff has also issued legal notices calling upon the defendants to remove the content. Certain defendants have responded stating that removal would be effected upon court order. This establishes actual knowledge being placed before the intermediaries. At this stage, the court is satisfied that a strong prima facie case exists requiring protection pending adjudication. Pending adjudication అంటే తుది తీర్పు వెలువడే ముందు ప్రైమా ఫేసీ ఉంది అంటే మనకు తెలుస్తోంది వ్యక్తి గౌరవానికి ఇది ఇబ్బంది కలిగిస్తోంది, కాబట్టి ఆ గ్రౌండ్స్ మీద మేము గ్యాగ్ ఆర్డర్ ఇస్తాము, ఇంజెక్షన్ ఇస్తాము, అంటే ఎవరు కూడా మాట్లాడకూడదు ఈ విషయం పైన అని చెప్పేసి ఇందులో క్లియర్గా రాసింది. సో అంటే ఏంటి, ఇక్కడ మనం అందరం కూడా గమనించాల్సింది ఏంటంటే అండి, ఇప్పుడు ఏవైతే వీడియోలు ఫోటోల గురించి మాట్లాడుతున్నారో వాటి గురించి మాట్లాడకూడదు. అంటే ఏంటి, ఆ వీడియోలు బయట చూపించకూడదు, ఆ వీడియోల్లో ఆ ఫోటోల్లో ఎవరు ఉండదనేది మాట్లాడకూడదు, వాళ్ళ పేర్లు ప్రస్తావించకూడదు. తప్పులేదు, ఎవరైనా కానీ కోర్టు ఆర్డర్ని పాటించాల్సిందే ఇక్కడ. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడ కూడా కోర్టు బిఆర్ నాయుడు శుద్ధపూస,
బీఆర్ నాయుడు మంచి వ్యక్తి, బీఆర్ నాయుడు మట్టిలో మాణిక్యం, బీఆర్ నాయుడు కడిగిన ముత్యం, బీఆర్ నాయుడు మేలిమి బంగారం అని ఎక్కడా కోర్టు చెప్పలేదు. అవి ఒరిజినల్ వీడియోలా డీప్ ఫేక్ వీడియోలా అన్నవి కోర్టు అసలు పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పటికిప్పుడు అవి తేల్చేది కాదు. కానీ వ్యక్తి గౌరవం గురించి వాళ్ళు ఎవరు కోర్టు వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదు. వాళ్ళే ఎవరు ప్లెయింటిఫ్ అంటే ఇక్కడ బీఆర్ నాయుడే కంప్లైంట్ ఇచ్చాడు, నా గౌరవానికి భంగం కలుగుతుంది అంటే కోర్టు కొన్ని ఉదాహరణలు చూపించి ఎవరి గౌరవానికైనా భంగం కలగకూడదు అని చెప్పేసి గ్యాగ్ ఆర్డర్ ఇచ్చినట్లు ఈ పేపర్ చూస్తే నాకు అర్థమవుతుందండి. ఇక్కడ మళ్ళీ నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒకటే చెప్తున్నాను, తెలుగు రాష్ట్ర ప్రజలకి, అది చూస్తే కోర్ట్ ఆర్డర్ లాగే అనిపిస్తుంది నాకు. అది 100% కన్ఫర్మా కాదా అంటే నేను చెప్పే ఆస్కారం లేదు. ఎందుకంటే నేను చాలా వెతికాను, చాలా చోట్ల వెతికాను, చాలా మందిని అడిగాను. ఒక టీవీ5లో తప్ప ఎక్కడ దీని ప్రస్తావన రాలేదు. ఎందుకు రాలేదో నాకు తెలీదు. అండ్ వెతకంగా ఎవరో ఇదే ఉండొచ్చు చూడు అని చెప్పేసి నా లాయర్లు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళను అడిగితే ఒకటి కాపీ వచ్చింది. ఇది ఒరిజినల్ అయితే కోర్టు ఆర్డర్ని గౌరవిస్తాం, ఎవరు కూడా మాట్లాడడానికి వీల్లేదు. కానీ ఇక్కడ మాట్లాడకూడదు అంటే ఏదైతే ఒక బాధితురాలు అండ్ బీఆర్ నాయుడు అనే ఇష్యూ పైన మాత్రమే మాట్లాడకూడదు. బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని అడగొచ్చు, బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా ఉండే అర్హత లేదు అని అడగొచ్చు, బీఆర్ నాయుడు ఆ పదవికి కలంకం తెస్తున్నాడని మాట్లాడవచ్చు, బీఆర్ నాయుడు మిడ్ నైట్ మసాలా రన్ చేసినాడని మాట్లాడవచ్చు. అట్లా మిడ్ నైట్ మసాలా రన్ చేసిన బీఆర్ నాయుడు ఈరోజు టీటీడీ చైర్మన్గా కొనసాగే అర్హత ఉందా అనే విషయం పైన ప్రశ్నించవచ్చు. ఇవన్నీ చేయొచ్చు. ఇక్కడ వ్యక్తి గౌరవానికి భంగం కలగకూడదు అన్నదే కోర్టు యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఏంది, ఆ వ్యక్తి ఎన్ని దరిద్ర పనులు చేసినా, ఎన్ని ఎదవ పనులు చేసినా, ఎన్ని చండాల పనులు చేసినా వెనకేసుకురమ్మని కానే కాదు. అండ్ మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగు రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను చూసింది, నేను చదివిన దాని ప్రకారం నేను చెప్తున్నాను. ఇంకా అది ఒరిజినల్ వీడియోనా డీప్ ఫేకా అన్నది అసలు నిర్ధారణ చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు. భవిష్యత్తులో ఏమైనా చేస్తారేమో, ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఏదైనా కేసులు పడి అది చేస్తారేమో, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు వ్యక్తి గౌరవం గురించి మనం మాట్లాడుకుందాం. కాబట్టి బీఆర్ నాయుడు వ్యక్తిగా అతని గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కోర్టుకుంది. కోర్టును అతను వచ్చి అడిగాడు, కొన్ని కంప్లైంట్లు కూడా చూపించాడు. ప్రైమా ఫేసి చాలా గట్టిగా ఉంది కాబట్టి కోర్టు విశ్వసిస్తోంది. ఎవరు కూడా మాట్లాడొద్దు అని చెప్పేసి మేము మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నాము. మధ్యంతర ఇంటరిమ్ ఇంజంక్షన్ అంటే సీజ్ టాకింగ్ అబౌట్ ఏ స్పెసిఫిక్ టాపిక్. మనం చెప్పిండేది యాజ్ ఇట్ ఈస్గా కోర్టు ఏం చెప్పిందో అది చెప్పాం. ఇప్పుడు నేను ఎక్కడా కూడా కోర్టు చెప్పింది రైటా రాంగా, అది ఒరిజినల్ నాకు కూడా అవసరం లేదండి. నాకు కూడా అవసరం లేదు. అవి కోర్టులు తెలుస్తాయి. నాకు కూడా అవసరం లేదు. ఆరోపణలు చేసే వాళ్ళు ఆరోపణలు చేస్తారు, మిగతావి కోర్టులు తెలుస్తాయి. కానీ టీవీ5 సాంబశివరావు మూర్తి ఆన్ రికార్డ్ వాళ్ళు ఏం చెప్పారు, ఇది డీప్ ఫేక్ కాదని తేలిపోయింది, కోర్టు ఇది డీప్ ఫేక్ కాదని నమ్మింది, కోర్టు తీర్పిచ్చింది, న్యాయం గెలిచింది, సంచలనం, వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఏమంటారు కదా, పెద్ద మొటికాయలు వేసింది, వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఘోరమైన అవమానం. అవన్నీ అబద్ధాలండి, అవన్నీ అబద్ధాలు. మీకు క్లారిటీ వచ్చింది కదా.